ఇక్కడ 3 నిజమైన అత్యాచార ఘటనలు ఆధారంగా రూపొందిన కథలు. మొదటి కథ 2022 MBA చదువుకున్న యువతి. ఒక పట్టణంలో ఉండే యువతి చదువులో తెలివైనది, ఉద్యోగం చేసేది, మంచి జీవిత భాగ్యస్వామి వెతుకుతూ మ్యాట్రిమోనియల్ సైట్ లో ఒక వ్యక్తిని కలిసింది. అతడు చాలా మంచివాడని, ప్రేమగా మాట్లాడుతున్నాడు, పెళ్లి మాటలతో మాయ చేశాడు. ఆ నమ్మకంతో ఆమె అతని ఇంటికి వెళ్ళింది. కానీ అక్కడ ఆమె నమ్మకం పోయింది. పెళ్లి పేరు చెప్పి ఆమెను శారీరకంగా దుర్వినియోగం చేశాడు. ఒకసారి కాదు, పలు సార్లు ఇలా జరిగింది. ఒకరోజు ఆమె నిజం గ్రహించి ధైర్యంగా పోలీసులకు ఆశ్రయించింది. ఆమె మాటే ఆమెకు ఆయుధం అయ్యింది. ప్రస్తుత స్థితి: కేసు పోలీసు దర్యాప్తులో ఉంది. న్యాయం పోరాటం కొనసాగుతుంది. కథ 2 న్యాయం కోసం 44 రోజు. ఫిరోజాబాద్, యూపీ 2024 8 చిన్నారి. ఒక గ్రామంలో 8 పాప బయట ఆడుకుంటుంటే పక్కింటి వాళ్ళు వచ్చి చాక్లెట్లు, స్వీట్లు ఇస్తాను అని చెప్పి మాయ చేసి లోపలికి పిలిచాడు. ఆ చిన్నారి అమాయకంగా వెళ్ళింది. కానీ అతడు క్రూరంగా ప్రవర్తించాడు. అతడి చేతిలో ఆ పాప జీవనం వదిలేసింది. ఆ పాప కనిపించకుండా పోయిందని తల్లిదండ్రులు వెతుకుతూ పోలీసులకు కంప్లైంట్ చేశారు. చివరకు ఆమె మృతదేహం కనబడింది. పోలీసులు వెంటనే స్పీడ్ ట్రాక్ లో నిందితుడిని అరెస్ట్ చేశారు. స్పీడ్ ట్రాక్ లో కోర్టుకు కూడా పంపారు. తీర్పు: కేవలం 44 రోజుల్లో న్యాయస్థానం జీవితాంతం ఖైదీగా జైల్లో ఉండాలి అని తీర్పు ఇచ్చింది. ఇది వేగవంతమైన న్యాయానికి ఉదాహరణ. కథ 3 ఒకే నగరం 2 కన్నీటి కథలు. జైపూర్ 2024 6 మరియు 14 ఏళ్ల బాలికలు. జైపూర్ నగరంలో 2 చిన్నారులు వివిధ సందర్భాల్లో లైంగిక దాడికి గురయ్యారు. ఒక చిన్నారి పాఠశాల నుండి ఇంటికి వస్తుండగా 3 వ్యక్తులు వాహనంలో కిడ్నాప్ చేసి దారుణంగా దాడి చేశారు. మరో కేసులో 6 ఏళ్ల పాప తన ఇంటికి ఎదురుగా ఆడుకుంటుంటే పక్కింటి వ్యక్తి ఆమెను లోపలికి లాగేసి దాడి చేశాడు. ఈ ఘటన సంచలనం రేపాయి. ప్రజలు అందరూ న్యాయం కోరారు. మన పిల్లలకు న్యాయం కావాలి అంటూ ర్యాలీలు జరిపారు. పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. ప్రస్తుతానికి 2 కేసులు POCSO చట్టం కింద కోర్టులో విచారణలో ఉన్నాయి. ముగింపు: ఇవి కేవలం కథ కాదు, నిజ జీవిత ఘటనలు. బాధితులు ధైర్యంగా మనం నోరు తెరిస్తే న్యాయం వస్తుంది. ఈ స్వరం స్ఫూర్తినిస్తుంది.